జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ 2 ఒకే వ్యక్తి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గా తెర మీద తను ఒంటి చేత్తో 100 మందిని మట్టికరిపించగలడు. ఒక ఛాలెంజ్ చేసి ఆ చెప్పిన రోజు వరకు తను చేసిన ఛాలెంజ్‌ని కంప్లీట్ చేయగలుగుతాడు. అంతేకాదు ఏదైనా సరే తను అనుకున్నాడు అంటే అది సాధించి, అతని నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది సాకారం చేయడం అన్నది చిటికెలో పని. ఇది కేవలం సినిమాలకు మాత్రమే పరిమితము. నిజ జీవితంలోకి వచ్చినప్పుడు, అందులో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంత సీన్ ఉండదు అన్న విషయం ఇంకా పవన్ కళ్యాణ్‌కి బోధపడినట్టుగా లేదు. అందుకే ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన ఇచ్చే వాగ్దానాలు అవేవి కంప్లీట్ అవ్వని పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆయన మీద కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ డిస్కషన్ అవడానికి కారణాలు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, గతంలోనే చూసాం మనము సీజ్ ద షిప్ అని చెప్పి ఒక పెద్ద ప్రకంపనలే సృష్టించాడు. కాకినాడ రేవ్‌లో మనం చూసాము. ఏదైతే పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంది కాబట్టి దాన్ని ఆపేందులో భాగంగా, అంతేకాకుండా కేవలం పీడీఎస్ రైస్ మాత్రమే కాకుండా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నా, లేకపోతే అలాంటి పరిస్థితులు ఉన్న దేశ సమగ్రతను ఇబ్బంది పెట్టేలాగా లేదా అపాయంలోకి నెట్టేలాగా కొన్ని చర్యలు ఉన్నాయి. దానికి సంబంధించి నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానంటూ ఆయన చెప్పారు. ఈ ఘటన 2024 నవంబర్ 29వ తేదీన జరిగింది. కానీ ఆ షిప్ సీజు అవ్వలేదు. ఆ తర్వాత అదే షిప్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అది కోరుకున్న ప్రాంతానికి పంపిస్తూ మనము దానికి ఫైన్లు కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక వంతు అయితే, ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అన్న దాంట్లో కీలకంగా మనకు వినిపిస్తున్న పాయింట్ ఏదైతే ఉందో అది 2024 డిసెంబర్ 21వ తేదీన అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 105 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపన పనులు ఆయన చేశారు. చేసే క్రమంలో కూడా చాలా క్లియర్‌గా చెప్పాడు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఇంతమంది ఉన్నా సరే ఎవరూ పట్టించుకొని ఒక ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను నేను ముందుకు తీసుకొచ్చానని చెప్పడము. ఆ చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అంటే అల్లూరు జిల్లాలోని కీలకంగా చూస్తే ఏదంటే అనంతగిరి మండలంలోని పినకోట, పెదకోట, జీనబాడు ఈ పంచాయతీ పరిధిలో దాదాపుగా కొన్ని కార్యక్రమాలు అక్కడ చేయడం, అందులో ముఖ్యంగా ఏదైతే రహదారి ఉందో ఆ రహదారిని నిర్మిస్తామని చెప్పి ఆయన చెప్పడం, శంకుస్థాపన చేయడం కూడా జరిగిపోయింది. ఇది జరిగి దాదాపుగా 7 నెలలు అయిపోయింది. కానీ ఇప్పటిదాకా అక్కడ దాకా ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు, ఒక రాయి పక్కకు జరపలేదు. ఎలా ఉందో అలానే ఉంది. అందులో భాగంగానే మనం చూసాము, నిన్న ఆ ప్రాంత ప్రజలు గాడిదల మీద ఊరేగుతూ, గుర్రాల మీద వెళుతూ ఇప్పటికీ మా పరిస్థితి అలానే ఉంది, ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్పినా, జనసేన అధినేత వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినా సరే ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. సో ఈ విధంగా చూస్తే నేను అదే చెప్పాను కదా, ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమాల్లో చెప్పినట్టుగా డైలాగులు చెప్పేసి ఇక్కడ అవ్వదు. ఇక్కడ పరిమితులు ఉంటాయి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అన్ని దాటిన తర్వాత మాత్రమే పనులు అవుతాయి. ఉద్దేశం ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, మంచి అవకాశంగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అవన్నీ నిజ జీవితంలోకి వచ్చే, అందులో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు డిఫరెంట్ అయిపోయింది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతకాలం రోడ్లను పెద్దగా పట్టించుకోలేదు. ఆ రోడ్లకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లే ఇవాళ వాళ్ళను అధికారంలో నుంచి విపక్షంలోకి తీసుకువెళ్ళాయన్నది కూడా చాలామంది విశ్లేషించే నేపథ్యంలో ఆ పని చేయకూడదనే ఉద్దేశంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 105 కోట్ల రూపాయలతో ఈ పనులని చేయడము, అంతేకాకుండా అవి ఎవరు పట్టించుకొని ఒక సమస్యగా ఆయన మాట్లాడడం అనేది మనం చూసాం. కేవలం ఇదొక్కటే కాదు, ఈయన చాలా వాటి సందర్భంలో ఆయన కొన్ని రకాల వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం అన్న దాని మీద డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనది, చాలా కీలకమైనది, వాలంటీర్ వ్యవస్థ 5,000 రూపాయలు వస్తున్న శాలరీని మేము 10,000 చేస్తామంటూ కూటమి ప్రభుత్వం తరఫున ఈయన కూడా హామీ ఇచ్చారు. కానీ బట్ అది జరగలేదు. ఆ తర్వాత వాళ్ళకి అసలు చట్టబద్ధతే లేదు, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు అదే 2024లో నవంబర్ 7వ తేదీన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అది 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి, కొద్ది రోజుల్లోనే మీకు అందరికీ వచ్చేస్తాయని చెప్పారు. కానీ దానికి సంబంధించిన స్టేటస్ ఇప్పటి వరకు జనాలకు ఎవరికూ తెలియని పరిస్థితి ఉంది. ఇది ఒకటే కాదు, ఆయన ఏ ఇండస్ట్రీలో అయితే పనిచేస్తున్నారో అదే ఇండస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్లు జరిగేలాగా నేను చొరవ తీసుకుంటాను, అలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి లభించేందుకు అవకాశాన్ని క్రియేట్ చేస్తానని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అన్నది గిరిజన ప్రాంత ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో
విశ్లేషకులు చెప్తోంది, ఎవరైనా మాట్లాడుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ మీరు సినిమాలో చేసినట్టుగా డైలాగులు చెప్పినా, మీరు సినిమాలో చేసినట్టుగా ఛాలెంజ్లు చేసినా సరే నిజ జీవితంలోకి వచ్చేటప్పటికి అది అంత ఈజీగా కంప్లీట్ అయ్యేది కాదు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి, క్యాబినెట్‌కి సంబంధించిన సమావేశాల్లో దానికి సంబంధించిన అప్రూవల్స్ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు, ఆ డిపార్ట్మెంట్‌లకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ అనుకున్న తర్వాతనే అది కార్యక్రమం అవుతుంది. సో, దానికి సంబంధించి మీరు చెప్పేసింది మాత్రం అయిపోతుంది అన్నదైతే కాదు. కాబట్టి కొద్దిగా ఏదైనా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించుకొని, తెలుసుకొని ఇస్తే మంచిది అన్నదే ప్రజలు ఇవాళ చెప్తున్నారు. థాంక్ యూ.